వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? చిట్టి ముత్యాలతో మష్రూము చిట్టి ముత్యాల రైస్‌తో చేశానండి. చాలా బావుంటుంది. పర్ఫెక్ట్‌గా వస్తుంది. సేమ్ చిక్పేట దున్నా బిర్యానీ చికెన్‌తో చేస్తారు కదా! ఇది మష్రూమ్‌తో చేశాను నేను. అదే టేస్ట్ వస్తుందండి. నేనైతే ఒక ప్యాకెట్ మష్రూమ్స్ అమ్ముతారు కదా! మనకి ఫ్రెష్‌గా దొరుకుతాయి కాబట్టి, ఇప్పుడు ఎక్కడైనా సూపర్ మార్కెట్‌లో దొరికేస్తున్నాయి కాబట్టి, నేనైతే ఒకటి తీసుకున్నానండి. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. తీసుకొని ఒక 3 టైమ్స్ బాగా కడిగేసుకున్నానండి. ఎందుకంటే మట్టి ఉంటుంది కదా పైన. బాగా కడిగేసుకొని, అది సన్నగా కట్ చేసుకున్నాను చిన్న ముక్కల కింద. మొత్తం అన్నీ ఒకే సైజ్ కట్ చేసేసుకొని, ఒక బౌల్‌లో వేసుకుంటున్నానండి. వేసుకొని ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేశాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక కారం అయితే 2 టేబుల్ స్పూన్లు వేశానండి. ధనియాల, జీలకర్ర పొడి ఒకటి, తర్వాత గరం మసాలా కూడా కొంచెం వేశానండి. మరీ ఎక్కువ కాదు, లైట్‌గా వేశాను. గడ్డ పెరుగు ఒక టేబుల్ స్పూన్ వేశాను. మొత్తం ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన దాకా ముక్కలకి మసాలా అంతా పట్టిన దాకా కలిపేసుకోవాలండి. బాగా కలుపుకుంటే ముక్కలకి మసాలా అంతా పట్టేస్తుంది కదా! ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలా. చూసారు కదా! నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి. మాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది. మీరెక్కువుంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఒక గ్లాస్ అంటే ఒక పావు కిలో రైస్ ఉంటుందది. తీసుకొని నానబెట్టుకుంటున్నానండి. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాం అనుకోండి, మనకి బాగా సాఫ్ అవుతుందన్నమాట రైస్ అంతాన. నేనైతే అల్లం ముక్క, వెల్లుల్లిపాయి, ఒక 6 పచ్చిమిరపకాయలండి. ఒక 6 పచ్చిమిరపకాయలు, హాఫ్ ఆనియను నా దగ్గర పెద్దదనేసి చిన్న ముక్క వేశాను. తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా! కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. దానికి తగ్గ సేమ్ పుదీనా ఉంటుంది కదా! పుదీనా కూడా నేను బాగా కడిగేసుకొని పుదీనాకు కూడా తీసుకున్నాను. 2 సమానంగా తీసుకోవాలండి. అది మిక్సీ వేసేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం. అది మిక్సీ వేసి పక్కన పెట్టేసాక మీ దగ్గర దళసరిగా ఉన్న గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చండి. మాడకుండా ఉండాలి కదా! అందుకని నేనైతే నెయ్యి ఒక టేబుల్ స్పూను, కొంచెం ఆయిల్ వేశాను. వేసిన తర్వాత బిర్యానీ సామాన్లుంటాయి కదండీ! యాలకులు, చెక్క, లవంగ, సాజీరా అవన్నీ వేసేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేశాక ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి ఉంచిన మష్రూమ్స్ ఉన్నాయి కదా! అవి కూడా ఇందులో వేసేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత, మనం ఇందాక పుదీనా పేస్టు అవన్నీ ఆడాం కదండీ మిక్సీ, అది కూడా వేసేసి ఇదంతా బాగా పచ్చివాసన పోయిందాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అవుతే అంటే స్మెల్ తెలుస్తుంది కదా మనకి, పచ్చివాసన పోయిందనుకోనగానే రైస్ బాగా కడిగేసుకొని, ఆ రైస్ కూడా ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ బాగా కలుపుకున్నామనుకోండి, రైస్ కూడా బాగా ఫ్రై అవుతుంది. టేస్ట్ బావుంటుందన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే. నేనైతే 5 మినిట్స్ మూత పెట్టాను. పెట్టిన తర్వాత నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదండీ! 2 గ్లాస్ వాటర్ వేశాను. నాకైతే సరిపోతుంది. ఇది మనకి బాస్మతి రైస్ అయితే తక్కువ వేసుకుంటాం. ఇది మాత్రం సమానంగానే వేసుకోవాలి. మొత్తం కుక్ అవ్వాలి కదా! నాకు సాల్ట్ సరిపోలేదండి. అందుకని మళ్ళీ ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేశాను. మనం ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి సాల్టు. చూసారు కదండీ! పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. టేస్ట్ అయితే ఆసమ్‌గా వస్తుంది. సేమ్ మనం చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలాగే